వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అందరికీ తెలుగు ప్రభ చూస్తున్న వాళ్ళందరికీ కూడా, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. పెద్ది రామ్ చరణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నటువంటి సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదలకు సిద్ధమవుతున్నటువంటి సినిమా. ఈరోజు శ్రీరామనవమి పర్వదినంతో పాటు రామ్ చరణ్ పుట్టినరోజు కూడా. సో దాంతో పెద్ది టీం నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అభిమానులకి లభించిందని చెప్పాలి. కేవలం అభిమానులకు మాత్రమే కాదు, సినీ ప్రియులందరూ కూడా ఈరోజు పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్ అనేది చూసి అందరూ కూడా స్టన్ అయిపోతున్నారని చెప్పేసి మనకి సోషల్ మీడియా ఆ యాక్టివిటీ బట్టి మనకు అర్థమవుతోంది. ఆ గ్లిమ్స్కి వస్తున్నటువంటి రెస్పాన్స్ సో అదరహో అన్నట్లే ఉంది. నిజంగా ఆ గ్లిమ్స్ కూడా మనం చూస్తూ ఉంటే, అంటే నేను ఇదివరకు చెప్పాను మీకు, ఈ సినిమాలో తను కేవలం క్రికెట్ ఆడేటువంటి ఆటగాడు మాత్రమే కాదు, అనేక రకాల క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నవాడు, ప్రవేశం ఉన్నవాడుగా పెద్ది మనకు కనిపించబోతున్నాడు అని చెప్పాను. అదే నిజమైంది. ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆ సందర్భంగా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ గ్లిమ్స్ నిజంగా చూస్తే రోమాలు నిక్కబడుచుకుంటాయి అంటారు కదా, ఆ విధంగా ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో తను కండలు తిరిగినటువంటి దేహంతోటి పెద్ది గద పట్టుకొని కనిపించడం, పైగా తాను ఆ గదకి తల ఆనించి పెట్టినటువంటి, నుదుటిని ఆనించి పెట్టినటువంటి విధానం, అలాగే అతను పిడికిలి బిగించి పట్టుకున్న ఆ ఇచ్చినటువంటి ఆ పోజు ఇచ్చినటువంటి విధానం, అది చూస్తూ ఉంటే ఎంత అంటే ఒక గ్రిట్టు, ఒక ప్రైడు కలగలిసినటువంటి రోల్ అని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంది. సో పెహల్వాన్గా కూడా ఈ సినిమాలో పెద్ది పాత్రధారిగా మనకి రామ్ చరణ్ కనిపించబోతూ ఉన్నాడు. సో అతని ట్రాన్స్ఫర్మేషన్ ఆ లుక్లో అది చూస్తూ ఉంటే సరిగ్గా అంటే పాన్ ఇండియా లెవెల్లో ఇది ఒక మామూలు సినిమా కాదు. ఈ గ్లిమ్స్ అనేది మామూలు గ్లిమ్స్ కాదు. ఈ గ్లిమ్స్ అనేది ఒక స్టేట్మెంట్ అని అనిపించేలా ఉంది. సో అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు పెద్ది. సో నేను రాబోతూ ఉన్నాను, ఎలా రాబోతూ ఉన్నానో ఇది మీకు శాంపిల్ చూపిస్తున్నాను చూడండి అని చెప్పేసి అనే విధంగా అందులో ఆయన లుక్ కానివ్వండి, అలాగే అందులో ఒక కుస్తీ పోటీ పెట్టారు. ఆ కుస్తీకి తను సన్నద్ధమవుతున్నటువంటి విధానం కానివ్వండి, బరిలోకి దిగి ప్రత్యర్థిని పడవేసే తీరు కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే నిజంగానే గూస్ బంప్స్ అంటారు కదా, అలా వస్తున్నాయని చెప్పేసి అభిమానులందరూ కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. ఇందులో నేపథ్యంలో ఒక డైలాగ్ వినిపిస్తుంది. అంటే పెద్దిని ఉద్దేశించి విలన్ అంటున్నటువంటి మాట, విలన్ లేదా ప్రత్యర్థి అంటున్నటువంటి మాట. కుస్తీ అంటే బంతితో బ్యాట్కి ఎదిరెళ్ళటం అనుకుంటున్నావా? ఇక్కడ ఉంటావా పోతావా అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి విధానం. సో అంటే చాలా తేలిగ్గా తీసుకున్నాడు, పెద్దిని తీసుకొని అతను మాట్లాడుతున్నాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది. మరి దానికి రెస్పాండ్ అవ్వాలి కదా, రిప్లై ఇవ్వాలి కదా. మరి ఏమనిచ్చాడు పెద్ది? "సుడుమి ఆటే నా పొగరు" అంతే స్టేట్మెంట్, అదే స్టేట్మెంట్. సో ఆ చిన్న డైలాగే ఒక స్టేట్మెంట్ అని చెప్పుకోవాలి. సో ఆట అనేది తన పొగరు అని చెప్పేసి ఎవరైనా ఒకరు చెప్పారంటే అతను ఎంత ధైర్యవంతుడై ఉండాలి ఆ మాట అంటానికి, ఎంత సాహసవంతుడై ఉండాలి, ఎంత వీరుడై ఉండాలి. సో అలాంటి క్యారెక్టర్ పెద్ది. సో ఈ సినిమాలో కేవలం మనం క్రికెట్ మాత్రమే కాదు, ఫస్ట్‌లో క్రికెట్ ఆడతా ఏదైతే ఒక హుక్ స్టెప్ లాగా ఆ క్రికెట్ ఆడాడో అది చూసి అందరూ కూడా ఆయన క్రికెట్ ఆటగాడని చెప్పేసి భావించారు. కానీ అతను పెహల్వాన్ కూడా అని చెప్పేసి ఈ గ్లిమ్స్ అనేది మనకి తెలియజేస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా పెట్టినటువంటి పోస్ట్ డైరెక్టర్. సో ఇవాళ అంటే కేవలం ఒకే ఒక్క సినిమా, అది కూడా ఒక హీరోని పరిచయం చేస్తూ, పంజా వైష్ణవ్ తేజ్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ తను తీసినటువంటి తన తొలి చిత్రం 'ఉప్పెన'. నిజంగా ఉప్పెనలాగా చిన్న సినిమాల్లో ఒక ఉప్పెనలాగా అది బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడినటువంటి విధానం చూసాం.
సుకుమార్ శిష్యుడిగా అలా పరిచయమైనటువంటి చూస్తానికి చాలా సింపుల్‌గా పొట్టివాడు, బక్కవాడు అసలు చూస్తే ఒక మామూలు డైరెక్టర్ అని జెప్పేసి ఎవ్వరూ కూడా అనుకోడు. అంత ఇదిగా ఆ మనిషి అంత పిలగా ఉంటాడు బుచ్చిబాబు. కానీ అతనిలో బండిల్స్ ఆఫ్ టాలెంట్ ఉంది అని చెప్పి ఆ ఉప్పెన తెలియజేసింది. మరి ఇప్పుడు ఈ గ్లిమ్స్ చూస్తూ ఉంటే 'పెద్ది' గ్లిమ్స్. సో, తను 'రామ్ చరణ్‌ని' ఎలా చూపించబోతున్నాడో ఈ గ్లిమ్స్‌తో తను తెలియజేశాడు. హిస్ గ్రిట్, హిస్ గేమ్, హిస్ ప్రైడ్. సో, పొగరు, గర్వం, ఆట. సో, అదే 'పెద్ది' నిర్వచనం అని చెప్పాలి. హ్యాపీ బర్త్‌డే పెద్ది పెహల్వాన్ ఆకా మెగా పవర్ స్టార్ అని చెప్పి 'రామ్ చరణ్‌కి' పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు బుచ్చిబాబు స్థాన. సో, ఇది నిజంగా 30వ తేదీ ఏప్రిల్ వస్తుందా? రాదా? అనేటువంటి సందేహాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే షూటింగ్ చేస్తున్నారు. రీసెంట్‌గా అంటే మొన్న ఒక యాక్షన్స్ బ్లాక్ చేసేటప్పుడు ఆ సీన్ తీసేటప్పుడు 'రామ్ చరణ్' కంటి రెప్పకి గాయమైంది. సో, దానికి సర్జరీ కూడా జరిగింది. ఆ సందర్భంగా ఆ వైద్యుడికి డాక్టర్ సుధాకర్ ప్రసాద్ అనే ఆయనకి చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేయటం కూడా మనం చూసాం. మరి ఇప్పుడు మెగా పవర్ స్టార్ రంగస్థలం తర్వాత మళ్ళీ ఒక గ్రామీణ నేపథ్యంలో సో, తన ఆ కాస్ట్యూమ్ గూడా చూడండి. సో, మొత్తం గూడా అంటే బాడీ మొత్తం కూడా అతను ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు అసలు. ఎంతగా మేకోవర్ అయ్యాడు అనేది దీన్ని బట్టి ఈ లుక్‌ని బట్టే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా 'పెద్ది' అనేది ఒక ఆయన కెరీర్‌ని డిఫైన్ చేసేటువంటి సినిమా 'పెద్ది' అని చెప్పేసి మనం గట్టిగా భావించవచ్చు. ఇది ఆషామాషీగా తీసుకునేటువంటి సినిమా కాదు అని చెప్పేసి అందరికీ కూడా ఒక సూచన గూడా చేస్తున్నాడు బుచ్చిబాబు ఈ గ్లిమ్స్ తోటి. అలాగే బుచ్చిబాబుని ఎంతగా నమ్మాడో 'రామ్ చరణ్' ఈ సినిమా కోసం తను పడుతున్నటువంటి కష్టం తెలియజేస్తూ ఉంది. సో, ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడకుండా ఆ 'పెద్ది' పాత్ర కోసం తను మొత్తం సరెండర్ అయిపోయాడు బుచ్చిబాబుకి అని చెప్పేసి మనకి ఆ చిత్ర బృందం నుంచి తెలుస్తున్నటువంటి మాట. మరి ఖచ్చితంగా ఏప్రిల్ 30వ తేదీ బాక్సాఫీసు ఇప్పుడు ఏదైతే 'ధురంధర్ 2'తో ఊగిపోతూ ఉందో, ఆ మానియాతో ఊగిపోతుందో, ఏప్రిల్ 30వ తేదీ నుంచి అదే మాదిరిగా ఇండియన్ బాక్సాఫీసు, ఓవర్సీస్ బాక్సాఫీసు 'పెద్ది' మానియాతో ఊగిపోవటం ఖాయము అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఆ సినిమా వస్తున్న విధానం, ఆ యూనిట్ అంతా కూడా అదే ఎక్సైట్‌మెంట్ తోటి ఈ సినిమా రూపకల్పనలో తలమునకలై ఉన్నారు. వాళ్ళందరూ గూడా రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. ఎలాగైనా ఈ సినిమాని షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీ విడుదల చేయాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో, తపనతో వాళ్ళందరూ కూడా 'పెద్దిని' బుచ్చిబాబు సాన ఏదైతే తన బ్రెయిన్ చైల్డ్ ఉందో, ఏదైతే తన మనసులో అనుకున్నాడో ఆ 'పెద్ది' ఎలా ఉండాలని దానికి తగ్గట్లుగా అందరూ గూడా సైనికులాగా ఈవెన్ తను కూడా ఒక సైనికుడైపోయి 'రామ్ చరణ్' ఆ 'పెద్ది' పాత్రలో ఇమిడిపోయి నటిస్తూ ఉన్నాడని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. మరి చూద్దాం ఈ గ్లిమ్స్ ఏదైతే ఈరోజు విడుదలైందో అది నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయిపోయింది. దానికి వస్తున్నటువంటి వీక్షణలు, వ్యూసే ఇందుకు నిదర్శనం. మరి 'పెద్ది' దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో, ఒక సర్ప్రైజ్ ప్యాక్ లాగా వచ్చిందో, అందరూ దానికి ఆహ్, మెస్మరైజ్ అయిపోయి 'పెద్ది' అతను గద తిప్పుతున్నటువంటి విధానం. అంటే హనుమాన్ థీమ్ అనుకోవాలి. గద అంటే మనకు ఫస్ట్ గుర్తుకు వచ్చేదెవరు? హనుమంతుడే గుర్తుకొస్తాడు. ఆ తర్వాత మనకు మహాభారతంలో ఉన్నటువంటి గదావీరులు, గదాయుద్ధ వీరులు భీముడు, సుయోధనుడు గుర్తుకొస్తారు. సో, ఇది ఒక హనుమాన్ థీమ్‌తో ఎందుకంటే ఈరోజు శ్రీరామ నవమి కావటంతోటి బహుశా దానికి సింబాలిక్‌గానే, దానికి తగ్గట్లుగానే ఈ గ్లింప్స్‌ని ఇలా మన ముందుకు తీసుకొచ్చాడు బుచ్చిబాబు. ప్రొడ్యూసర్స్ 'వృద్ధి' సినిమాస్ అధినేత వెంకట సతీష్ కిలారు. సో, వాళ్ళు ఇలా హనుమాన్ థీమ్ ఆ గద దానితోటి ఆ థీమ్ తోటి మన ముందుకు తీసుకురావడం టైమ్లీగా గూడా అనిపించింది. మరి రాబోయే రోజుల్లో
మరిన్ని ఇలాంటి పెద్దికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్ తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. అంతవరకు లెట్ అస్ వెయిట్ అండ్ సీ.